బ్రిటన్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి హవా. ఆధిక్యత దిశగా అడుగులేస్తున్న బీజేపీ, గట్టి పోటీ ఇస్తున్న ఇండియా కూటమి. లోక్సభ బరిలో పలువురు ప్రముఖుల ముందంజ. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా. రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ ఆధిక్యత. ఏపీలో కొనసాగుతున్న లెక్కింపు పర్వం. ఆధిక్యం దిశగా అడుగులేస్తున్న ఎన్డీఏ కూటమి. ఇక ఎన్నికల కౌంటింగ్ వివరాల్లోకి వెళితే సార్వత్రిక ఎన్నికలలో ఇప్పటిదాకా అందిన ఫలితాలలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. లెక్కింపు ప్రారంభమైన గంటన్నర వ్యవధిలో డబుల్ సెంచరీ మార్కు దాటేసింది. ఇప్పటిదాకా అందిన సమాచారం ప్రకారం ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. తాజా సమాచారం మేరకు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 243 స్థానాలలో మెజారిటీ కనబరుస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 182 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతోంది. మరో 21 స్థానాలలో ఇతరులు మెజారిటీలో ఉన్నారు. ఈ లోక్సభ బరిలో పలువురు ప్రముఖులు ముందంజలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతున్నారు. ముంబై నార్త్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అమేథీలో స్మృతి ఇరానీ, లక్నోలో రాజ్నాథ్ సింగ్, నాగ్పూర్లో నితిన్ గడ్కరీ ముందంజలో ఉన్నారు. బీజేపీ తరపున మండి నుంచి బరిలో ఉన్న సినీ నటి కంగనా రనౌత్, మధుర నుంచి హేమమాలిని, అజర్పోల్లో శత్రుఘ్న సిన్హా, బోధ్ గయాలో పూర్వ కేంద్ర మంత్రి మహేంద్ర శర్మ ఆధిక్యతలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ తరపున రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ స్పష్టమైన మెజారిటీతో కొనసాగుతున్నారు. ఆగ్రాలో బీజేపీ అభ్యర్థి ఎస్పీ సింగ్ బఘేల్, గజియాబాద్ నుంచి అతుల్ గార్గ్ లీడ్లో ఉన్నారు. మైన్పురిలో అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. కాగా జార్లో నియోజకవర్గంలో పూర్వ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ తనయుడు వైభవ్ గెహ్లట్ వెనుకంజలో ఉన్నారు. అలాగే పశ్చిమ బెంగాల్లో బహరాంపూర్ స్థానంలో కాంగ్రెస్ అగ్రనేత అధీర్ రంజన్, బెంగళూరు గ్రామీణ లోక్సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేష్ వెనుకంజలో ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ఫలితాలు ఇప్పుడిప్పుడే వెలువడుతున్నాయి. జిల్లాలోని రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని దగ్గుపాటి పురంధేశ్వరి ముందంజలో కొనసాగుతుండగా, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్లో తెలుగుదేశం అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ ముందంజలో ఉన్నారు. అసెంబ్లీ ఫలితాలు కూడా ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. రాజమహేంద్రవరం రూరల్, అర్బన్, అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట వంటి ప్రాంతాలలో తెలుగుదేశం ముందంజలో కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాలపై మా రాజమహేంద్రవరం దూరదర్శన్ ప్రతినిధి మూర్తి మరిన్ని వివరాలను అందిస్తారు. 2 రౌండ్ల ఫలితాలు పలు నియోజకవర్గాల్లో వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం రూరల్ ఫలితాలు ముందుగా వెలువడుతూ వస్తున్నాయి. ఇక్కడ 3 రౌండ్ల వరకు ఇప్పటికే పూర్తయింది. 3 రౌండ్లలో దాదాపు 5,000 పైచీలకు తెలుగుదేశం కూటమి అభ్యర్థి గోరెంట్ల బుచ్చి చౌదరి ముందంజలో ఉన్నారు. ఇక రాజమండ్రి పార్లమెంటుకు వచ్చేసరికి రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నుంచి కూటమి తరపున పోటీ చేసిన దగ్గుపాటి పురంధేశ్వరికి దాదాపు 5,155 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం ముందంజలో కొనసాగుతూ వస్తుంది. అమలాపురంలో 2,300 ఓట్ల మెజార్టీతో ఉండగా, అటు పి గన్నవరం నియోజకవర్గంలో మొదటి రౌండ్లో 3,500 మెజార్టీతో ఉంది. ఇక కొత్తపేట నియోజకవర్గానికి వచ్చేసరికి 1,172 ఓట్ల మెజార్టీతో ఉంది. ఇక రామచంద్రపురం 4,000 ఓట్ల మెజార్టీతో కొనసాగుతూ వస్తుంది. ముమ్మిడివరం నియోజకవర్గంలో దాట్ల సుబ్బరాజు తెలుగుదేశం నుంచి 3,500 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పార్లమెంటు స్థానమైన అమలాపురం పార్లమెంట్లో కూడా తెలుగుదేశం ముందంజలో కొనసాగుతూ వస్తుంది. ఓవరాల్గా ట్రెండ్స్ ఇప్పుడిప్పుడే వెలువడుతున్నాయి. మరికొద్దిసేపట్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మూర్తి, దూరదర్శన్ న్యూస్, రాజమహేంద్రవరం. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తవుతోంది. ఇప్పటి వరకు ఎన్డీఏ కూటమి 100 స్థానాలలో ఆధిక్యతను కొనసాగిస్తోంది. కూటమి అభ్యర్థులు ఆధిక్యత మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారు. పలువురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం నుంచి టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక మంగళగిరి నుంచి నారా లోకేష్ ఆధిక్యంలో కొనసాగుతుండగా సుజనా చౌదరి, నాదెండ్ల మనోహర్ ముందంజలో ఉన్నారు. గుడివాడలో కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము ముందంజలో ఉండగా రాప్తాడులో టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ముందంజలో ఉన్నారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు వెనుకంజలో ఉన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం వెనుకంజలో ఉన్నారు. పామర్రు, పెడనలలో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తంగా 44 స్థానాలలో టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా బీజేపీ 4 స్థానాలలో, జనసేన 7 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడుతున్న ఫలితాల సరళిని పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ ఆధిక్యత స్థానాలలో మెజారిటీతో కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి మా శ్రీకాకుళం ప్రతినిధి జోగినాయుడు అందించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు ఉదయం 8 గంటలకి శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభం. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు పోస్టల్ బ్యాలెట్స్ కంప్లీట్ అయ్యేసరికి సుమారుగా 3-4 గంటలు పట్టే సమయం పట్టవచ్చని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో 8 శాసనసభ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ పరిధిలో ఈ కౌంటింగ్ జరుగుతుంది. పార్లమెంట్ పరిధిలో ఉండే 7 నియోజకవర్గాలు, అదేవిధంగా విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉండే హెచ్ఎల్ నియోజకవర్గం కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ముఖ్యంగా ఈరోజు కౌంటింగ్ ఎన్నిక పరిశీలిస్తే మొట్టమొదటిసారిగా అతి తక్కువ పోలింగ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెగ్మెంట్ మాత్రం 2-3 గంటల్లో ఫలితం వచ్చే పరిస్థితి ఉంది. అత్యధికంగా పోలింగ్ అయినటువంటి హెచ్ఎల్, అదేవిధంగా పాతపట్నం, ఇచ్చాపురం కూడా చాలా లేట్ అవర్ అవ్వచ్చు. బహుశా రాత్రి 6:30-7 పట్టవచ్చని చెప్పి అధికారులు చెప్తున్నాయి. ఏదైనప్పటికీ కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా ట్రాన్స్పరెన్సీగా సీసీ కెమెరా ఫుటేజ్ మధ్య చేస్తున్నారు. మీడియా కూడా కేవలం ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ రిజల్ట్ తేవడం కనిపిస్తుంది. జిల్లాలో ఒకే ప్రాంగణంలో 8 అసెంబ్లీ సెగ్మెంట్లు, ఒక పార్లమెంట్ సెగ్మెంట్ కౌంటింగ్ జరగడం పట్ల మొత్తం టోటల్గా సుమారు 2000 పైచలకు పోలీసు యంత్రాంగం మోహరింపుతో ఈ కౌంటింగ్లో ఎటువంటి అపస్థితులు తొలగకుండా ఉండేందుకు సూపర్వైజర్స్ ఆఫీసర్స్, సీనియర్ ఐఏఎస్ అబ్జర్వర్స్, పోలీసు అధికారులు ప్రతి నిమిషం పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ విధంగా శివాని ఇంజనీరింగ్ కళాశాల పరిసర ప్రాంతాలు తీసుకుంటే శ్రీకాకుళం నిలబడిన 5 కిలోమీటర్ల దూరంలో పూర్తిగా రెడ్ జోన్ ప్రకటించారు. రెడ్ జోన్తో పాటు కంప్లీట్గా పోలీసు స్వాధీనంలో శివాని ఇంజనీరింగ్ కళాశాలతో పాటు శ్రీకాకుళం నగరం కూడా పూర్తిగా ఉంది. ముఖ్యంగా విజేత ఎవరో పరాజితులు ఎవరో తేలాలంటే ఈరోజు మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా రాజకీయానికి కేంద్రబిందువు లాంటిది, రాజకీయ చైతన్యానికి మారిపోయడానికి ఈ జిల్లాలో సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్ నాయుడు 3వ హ్యాట్రిక్ సాధించే దిశలో కనిపిస్తున్నాడు. మిగతా ఆయన ప్రత్యర్థి అయినటువంటి వైసీపీ తిలక్ కాస్త వెలుగులో ఉన్నట్టు కనిపిస్తుంది. ఏదైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా 8 అసెంబ్లీ సెగ్మెంట్లు పార్లమెంట్ పరిధిలో 86 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎవరి విజయంతో పరాజితం అనేది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తిగా వస్తోంది. జిల్లాలో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
టేబుల్ 1 ఎవరికి ఇవ్వాలి? మీరు కూర్చోండి రిజల్ట్ మీరు వైర్ మెష్ లో చిన్న హోల్ ఇచ్చాం చూసుకోండి, దాని ద్వారా పాస్ అయ్యింది వాళ్ళకి. ఇక ఒంగోలు నుంచి మా దూరదర్శన్ ప్రతినిధి లైవ్ లో ఉన్నారు. వారి నుంచి మనం ఎన్నికల కౌంటింగ్ వివరాలను తెలుసుకుందాం. ప్రకాశం జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒంగోలు పార్లమెంటుకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఒంగోలు రైజ్ ఇంజనీరింగ్ కళాశాలలో ముమ్మరంగా కొనసాగుతుంది. 8 అసెంబ్లీలకు సంబంధించి 8 కౌంటింగ్ హాల్స్, అదే విధంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 8 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క అసెంబ్లీ ఈవీఎంల లెక్కింపు 14 టేబుల్స్ ఏర్పాటు చేయగా పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ కు 4 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి 2వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుండగా మొదటి విడత తెలుగుదేశం పార్టీ, అలాగే మార్కాపురంలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుండగా దరిసి గిద్దలూరు ప్రాంతాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సార్వత్రిక ఎన్నికలలో ఇప్పటిదాకా అందిన ఫలితాలలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. లెక్కింపు ప్రారంభమైన గంటన్నర వ్యవధిలో ట్రిపుల్ సెంచరీ మార్కుకు చేరువలో ఉంది. ఇప్పటిదాకా అందిన సమాచారం ప్రకారం ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. తాజా సమాచారం మేరకు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి 243 స్థానాలలో మెజారిటీ కనబరుస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 203 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతోంది. మరొక 21 స్థానాలలో ఇతరులు మెజారిటీలో ఉన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జిల్లాలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అభ్యర్థుల ఆధిక్యతకు సంబంధించిన అంశాలను నెల్లూరు జిల్లా నుంచి మా దూరదర్శన్ ప్రతినిధి కిషోర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కిషోర్, ఓవర్ టు యు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్లు కౌంటింగ్ కొనసాగింది. 8:30కి ఈవీఎం కౌంటింగ్ కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మొదటి రౌండ్ పూర్తయింది. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి కావలి అసెంబ్లీ సెగ్మెంట్ లో తిరుపతి పార్లమెంట్ కి సంబంధించి ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నాడు. అలాగే చూసుకున్నట్లయితే ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. సర్వేపల్లిలో వైసీపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 200 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో ఉన్నాడు. కందుకూరులో చూసినట్లు తొలి రౌండ్ పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి వింటూరు నాగేశ్వరరావు ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. 500 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే గూడూరు చూసుకున్నట్లయితే టీడీపీ అభ్యర్థి పాయసం సునీల్ కుమార్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. స్టూడియో ఇప్పటి వరకు మనం చూసాము జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ వివరాలను. అలాగే
ఓట్లు సీట్ల అంచనాలతో పాటు రాష్ట్ర ప్రజల మనోగతాలపై విశ్లేషణలతో గెలుపోటములను నిర్దేశించే అంశాలతో కూడిన చక్కని చర్చా వేదికలను మనకు అందిస్తోంది దూరదర్శన్ సప్తగిరి ప్రాంతీయ వార్తా విభాగం. 2024 ప్రజా తీర్పులో ఎంసీ దాస్ గారు లైవ్లో ఉన్నారు. మహిజా దానికి సంబంధించిన మరిన్ని వివరాలను మీకు అందిస్తారు. మహిజా, ఓవర్ టు యూ.